హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్తో ఒకలాగా అలాగే టేప్ కొలతతో ఒకలాగా రెండు విధాలుగా కట్ చేయొచ్చండి. ఈ రెండు కటింగ్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. మీకు ఏ కటింగ్ ఎలా వస్తుందో మీకు ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా చెప్తున్నానండి. ఎక్కడ క్లిప్ చేయకుండా అయితే చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి వైపు మెడ భాగాన్ని అయితే తీసుకుని పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మనకు బ్యాక్ పార్ట్ వెడల్పు వస్తుంది కదా, ఆ వెడల్పు దాకా రౌండ్ అయితే ఈ విధంగా తిప్పుకుని ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కట్ చేసుకున్నాక మనం ఫ్రంట్ చంక డౌన్ తీసుకోవడం కోసము మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసేటప్పుడు కార్నర్ మార్క్ చేస్తున్నాం కదా, అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా కార్నర్ మార్క్ చేసుకోవచ్చండి. మనం బ్యాక్ పార్ట్కి కార్నర్ని 6 ఇంచెస్ డౌన్ తోటి నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకున్నాము. కార్నర్లో ఒక లైన్ కూడా కొట్టుకున్నామండి. అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ చంక రౌండ్ దగ్గర నుంచి 1/2 ఇంచు కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుని మనము చంక డౌన్ అయితే తగ్గించుకోవాలి. మీరు ఈ విధంగా తగ్గించుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అందుకనేసి నేను ఈ కార్నర్ మార్క్ చేసుకుని డౌన్ అయితే తీసానండి. ఇలాగైతే మీకు ఎక్కడ తేడా రాదు. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పొడవు అయితే తగ్గించుకోవాలి. దానికోసము ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి వైపు 4 ఉక్సులకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా ఫ్రంట్ పార్ట్ని అయితే ఆది బ్లౌజ్ది ఈ విధంగా పట్టుకోవాలండి. సాగదీయకుండా మనము బ్లౌజ్ పీస్ మీద అయితే వేసేసి పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్క్ చేయాలండి. ఈ విధంగా ఫ్రంట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా మార్క్ చేయాలండి. దానికోసము ఆది బ్లౌజ్లోని మనము సేప్ బెల్ట్ వదిలేవాలి. అంటే చంక దగ్గర సేప్ బెల్ట్ని వదిలేసి మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కుట్టుకోవడానికి 1/2 ఇంచు, కింద కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటూ చంక దగ్గర పొడవు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ కొట్టుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఆనవాళ్ళకు ఒక పొడవుకి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గరే మనము మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఎంత వెడల్పు ఉన్నది మనము చూసుకోవచ్చండి. ఈ విధంగా టేప్ తోటి నాకైతే 2.5 వచ్చింది. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది. మనం మార్క్ చేసుకున్న లైన్కి ఇటుపక్క 1.5 అటుపక్క 1.5 వచ్చే విధంగా మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. మీకు డాట్ ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు ఈ లైన్కి సరిసగం వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత మనకి డాట్ ఇటుపక్క చేసుకున్న మార్కింగ్కి ఉక్సులు పెట్ట దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ ఇటుపక్క ఉన్న లైన్కి చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ అయితే సేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇది మనకు సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తుందండి. చాలామంది కస్టమర్స్కి సేమ్ ఆది బ్లౌజ్ లాగా మాకు ఫ్రంట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. అలాగే మీకు టేప్ కొలతలతో కూడా ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ వస్తుందో మీకు ఈ వీడియోలో చెప్తానండి. మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుని ఈ విధంగా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కానీ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో సేమ్ మార్కింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచెస్ నెక్ డౌన్ సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్ ఇష్టం మీద అయితే పెట్టాలండి. కొంతమందికి ఫ్రంట్ నెక్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. దాన్ని బట్టి కూడా పెట్టవచ్చు. లేకపోతే ఈ విధంగా 6 ఇంచెస్ చిన్న సైజు వారికి, పెద్ద సైజు వారికి 6.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ డౌన్ ఎడితే సరిపోతుంది. ఈ విధంగా అయితే డౌన్ ప్రకారం నేను నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నాను. అలాగే మనం చంక డౌన్ తీసుకోవాలి. సేమ్ ఇందాక ప్రాసెస్సేనండి. మనకి బ్యాక్ పార్ట్కి కార్నర్ ఎలా వచ్చిందో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చే విధంగా 6 ఇంచెస్కి చంక డౌన్ పెట్టుకుని కార్నర్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ ఆధారంగా మీరు చంక డౌన్ 1/2 ఇంచు తగ్గించి మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా చంక డౌన్ తగ్గుతుందన్నమాట.
ఇదైతే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చంకడౌన్ ఎంత తీయాలో ఐడియా ఉండదు కదండి. ఈ విధంగా అయితే తీస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకెక్కడ కూడా డౌట్ అక్కర్లేదండి ఈ విధంగా తీసుకుంటేనే. ఈ విధంగా చంకడౌన్ కూడా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పొడవు తగ్గించాలంటే మనం బ్యాక్ పార్ట్ది సేమ్ పొడవు ఉంది. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తగ్గాలి కాబట్టి మనం ఎంత తగ్గించాలంటే 2 ఇంచెస్ తగ్గించాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గుతుంది. ఆ పొడవు తగ్గిన దానిలో మనం సేఫ్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తామండి. ఈ విధంగా 2 ఇంచెస్ తగ్గించుకున్నాక ఉక్సుల పట్టీ దగ్గర 1 ఇంచు, చంక దగ్గర 1 ఇంచు తగ్గించుకుంటూ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టీ నుంచి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పొడవు మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పొడవు దగ్గర 1/2 ఇంచు కిందకి ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఓన్లీ మనకి ఫ్రంట్ పొడవు దగ్గరే ఈ లైన్ ఎక్స్ట్రాగా 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడే మనం డాట్ వెడల్పు కూడా మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ మాత్రమే పెట్టానండి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1 ఇంచ్ అటుపక్క 1 ఇంచ్ వచ్చే విధంగా డాట్ వెడల్పు మార్క్ చేసుకుని డాట్కి ఇటుపక్క పెట్టుకున్న మార్కింగ్కి ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్కి లైన్ కొట్టుకోవాలి. అలాగే డాట్కి మరో పక్క ఉన్న మార్కింగ్కి చంక దగ్గర ఉన్న మార్కింగ్కి లైన్ కొట్టుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ అయితే షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్కి మనం లూజు కుట్టు వేసుకున్నాం కదా, అదే కుట్టుని ఫ్రంట్ సైడ్ కూడా వచ్చే విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ లైన్ మీద మనం కుట్టు వేసుకుంటే బాడీ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. అలాగే ఉక్సుల పట్టి దగ్గర తోల పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసము మనము కింద వైపున 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని చంక దాకా క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి. దీనివల్ల మనకి ఫ్రంట్ 30 ఇంచు దాకా పెరుగుతుంది. దీనివల్ల ఉక్సుల పట్టి తోల పట్టి దగ్గర గ్యాప్ రాదు. అలాగే ఉక్సుల పట్టి తోల పట్టి స్టిచ్చింగ్ కోసము 1/4 ఇంచుకి ఈ విధంగా ఇంకొక లైన్ కొట్టుకోవాలండి. మనకు ఉక్సులు పట్టి తోల పట్టి స్టిచ్చింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత అయితే కట్ చేసేసుకోవాలి. మీకు ఆది బ్లౌజ్కి టేపు కొలతలతో కట్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందండి. నా కస్టమర్లో కొంతమందికి అయితే ఈ కొలతలతో కట్ చేసిన దానికంటే ఆది బ్లౌజ్తో కట్ చేసిందే ఇష్టపడతారు. కొంతమందికి అయితే టేపు కొలతలతో ఇష్టపడతారండి. మీరు కూడా 2 విధాలుగా ట్రై చేసి చూడొచ్చు. అలాగే మనము డాట్ వెడల్పు ఎంత పెట్టామో పొడవు కూడా అంతే పెట్టుకుని డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చండి. మనం మెయిన్ డాట్ వెడల్పుతోటే మొత్తం డాట్ అన్ని మార్కింగ్ చేయొచ్చు. అలాగే ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసం నెక్క దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మడత పెట్టుకుని ఈ మడతలో అయితే ఉక్సులు పట్టి దగ్గర డాట్ని మార్క్ చేసుకోవాలి. మనం మెయిన్ డాట్ 2 ఇంచెస్ పొడవు పెట్టాము కాబట్టి ఉక్సులు పట్టి దగ్గర డాట్ను కూడా 2 ఇంచెస్ పొడవుతోటి మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఏ సైజు వరకు అయినా సరే మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఏ సైజు బ్లౌజ్కైనా సరే చంక దగ్గర డాట్ కోసం షాలర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ చంక రౌండ్ని మనం చేసుకున్న మార్కింగ్ దాకా మడత పెట్టాలి. ఈ విధంగా మడత పెట్టిన తర్వాత మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ని అయితే మార్క్ చేయాలండి. దానికోసం మనకు మెయిన్ డాట్ 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ని ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక వైపు దాకా పెట్టుకుని ఆ మార్కింగ్ని చంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్ని ఒక లైన్ కొట్టుకుంటే మనకి చంక దగ్గర డాట్ పొడవు వస్తుంది. ఈ డాట్ వెడల్పు వచ్చేసి కూడా 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము డాట్ని ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే అడుగు వైపు పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.